జీవితమైన అపోస్తుల కార్యం గ్రంథం మనం చూస్తే రెండు మాటలు చదువుకొని ఆ తర్వాత మనము లేఖనాలని ధ్యానం చేద్దాం. అపోస్తుల కార్యం గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనం చదువుతాను. దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను. దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను. 9వ అధ్యాయం చూడండి. 9వ అధ్యాయం 31వ వచనం. కావున యోదయ గలిలయ సమరయ దేశం అంతటా సంఘము క్షేమాభివృద్ధి పొందుతూ సమాధానము కలిగి ఉండెను. మరియు ప్రభువునందు భయము పరిశుద్ధాత్మక ఆదరణ కలిగి నడుచుకొనుచు సంఘము విస్తరించుచుండెను. చిన్న ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన తండ్రి, నీ నామమును బట్టి వందనాలు. మా సంఘాలు విస్తరించడానికి, మేము బలంగా నీ కోసం పనిచేయడానికి లేఖనాల్లో నుండి ప్రభువా మీరు మాతో మాట్లాడండి. నీ పక్షంగా నేను నిలబడేటప్పుడు మా జీవన శైలి, మా యొక్క ఉనికి, మా యొక్క వ్యక్తిత్వం ఏ రీతిగా ఉండాలో దైవభక్తుల జీవితాల్లో నుండి ప్రభువా నీ జీవితంలో నుండి మాకు మాదిరికరమైన విషయాలు లేఖనంలో రాయించారు. మీరు చెప్పిన బోధలు మా జీవితంలో మార్గదర్శకాలు, మా విలువల్ని పెంచేవి. కొద్ది నిమిషాలు మేమందరం కలిసి ధ్యానించడానికి ఇష్టపడుతున్నాం. మా వాక్య ధ్యానాలు నీకు అంగీకృతమలగినట్లుగా ఆశీర్వదించండి. నిలవబడిన నీ దాసుడు తండ్రి బలహీనుడే, కానీ బలమైన నీ ఆత్మచేత మమ్మలను నింపండి, తాకండి. నీ ఉన్నతమైన ఆలోచనలు మా హృదయాలపై వ్రాసి మనస్సు అనే పెట్టెలో పెట్టండి. మీరే మహిమ పొందండి. యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పిల్లరా, చదవబడిన 2 వచనాలు, దీనికి సంబంధించిన అనేక వచనాలు మనకు కనబడతాయి. ప్రధానంగా చదివిన ఈ 2 వచనాలలో మనకు కనిపించిన విషయం ఏంటంటే శిష్యుల సంఖ్య ప్రబలెను అనే మాట. శిష్యుల సంఖ్య ప్రబలెను. రెండవది, దేవుని యందల భయభక్తులు కలిగిన వాళ్ళు విస్తరించుచుండెను. ప్రబలెను, విస్తరించుచుండెను. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటంటే హౌ టు యాక్సలరేట్ ఎవాంజలిజం. సువార్త వ్యాప్తి ఎలా కలుగుతుంది? దేవుని యొక్క శిష్యుల సంఖ్య ఎలా పెరుగుతుంది? వాక్యము ఎలా ప్రబలమవుతుంది? ఆ రోజుల్లో ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మరి ఒక పక్కన సద్దూకేలు, పరిసయ్యులు, శాస్త్రులు దాడి చేస్తున్న టైంలో, ఇంకొక పక్కన రోమా అధికారులు వారిని ఇబ్బంది పెడుతున్న తరుణంలో, మరొక పక్క సౌలు లాంటి వాళ్ళు పర్మిషన్లు తీసుకొని క్రైస్తవులను హింసిస్తున్న ఆ తరుణంలో వాళ్ళు ఎలా అభివృద్ధి చెందారు? ఈనాడు కూడా సేమ్ పరిస్థితులు, అవే పరిస్థితులు. బైబిల్ని కాలుస్తూ, క్రైస్తవుల్ని, దేవుని బిడ్డల్ని హింసిస్తూ, మరి లోకంలో ఆయన కోసం నిలబడిన వాళ్ళని చంపేస్తూ ఉన్న ఈ రోజుల్లో, అవమానపరుస్తున్న ఈ రోజుల్లో మనం కూడా శిష్యుల సంఖ్య ఎలా వ్యాప్తి చెందుతుంది? క్రైస్తవ్యం ఎలా వ్యాప్తి నొందుతుంది? 5వ అధ్యాయం మీరు చూస్తే 28వ వచనంలో ప్రధాన యాజకుడు వచ్చి ఇలా చెబుతాడు, మీరు ఈ నామాన్ని బట్టి బోధింపకూడదయా? మేము మీకు ఖండితంగా ఆజ్ఞాపించాం కదా, ఇదిగో యెరూషలేముని మీ బోధతో నింపేశారు మీరు అన్నాడు. అంటే యెరూషలేముని బోధతో నింపేశారంట. ఎలాంటి పరిస్థితుల్లో? వాళ్ళని జైల్లో వేసి, వాళ్ళని కొరడాలతో కొట్టి, వాళ్ళని చిత్రహింసలు పెట్టిన ఆ తరుణంలో బోధతో యెరూషలేము నింపారంట. స్వస్థతలతో కాదు, లేకపోతే గొప్ప కార్యాలతో, మేము ఇలా గొప్ప కార్యాలు చేసామనే అడ్వర్టైజ్మెంట్లతో కాదు, లేకపోతే మా చర్చి ఎంత పెద్దదో, అందులో ఎంతమంది వ్యక్తులు ఉన్నారో తెలుసా, సంఖ్య తెలుసా మీకు, లేకనని ప్రోగ్రామ్ ఓరియంటెడ్గా చూపించే ప్రోగ్రామ్స్ను చూపిస్తున్న విధానాలు అపోస్తలుల జైల. ఆత్మల రక్షణ, సంఘాల క్షేమం, దేవుని నామానికి మహిమ కలగడమే వాళ్ళు తీసుకున్న ప్రధానమైన చర్య. కనుక ప్రపంచం స్వార్థమయం కావాలి. యెరూషలేమే కాదు, ప్రపంచమంతా స్వార్థమయం కావాలి. 100వ కీర్తన నెరవేరాలి. 100వ కీర్తన ఇంకా నెరవేరలేదు. సమస్త దేశములారా, అన్ని దేశాలలో క్రీస్తును గురించిన వార్త, క్రీస్తును గురించిన ఆ విషయం, ఆయన రక్షకుడిగా సమస్త దేశాలు తెలుసుకోవాలి. అందరూ ఒక్క మందగా, అప్పుడు మంద ఒకటి, గొర్రెల కాపరి ఒక్కడు అగును అని యేసుప్రభు చెప్పింది నెరవేరాలి. ప్రపంచం అంతా కూడా స్వార్థమయం కావాలని సంఘాలు స్థాపింపబడుతున్నాయి, విశ్వాసులు చేర్చబడుతున్నారు. పోల్చి చూస్తే చేసింది చాలా తక్కువగానే కనిపిస్తుంది.
చేసింది తక్కువగానే కనబడుతుంది. అందుచేత ఇంకా చేయవలసి ఉంది. 4 గోడల మధ్య బోధ పెరిగింది, 4 కూడల మధ్య సువార్త తగ్గింది. అందుచేత వ్యక్తిగత సువార్త, కుటుంబపరమైన సువార్త, లేకపోతే సువార్థీకరణ ఇవి తగ్గినాయి. సువార్త పనిని మరి చాలా వేగంగా చేయడం అన్న ఉద్దేశంతో అపోస్తలుడైన పౌలు చాలా చోట్ల సుమారుగా మూడు చోట్ల దాన్ని విశ్వాస పరుగు, సువార్త పరుగుతో పోల్చాడు. అపోస్తల కార్యాలు 20వ అధ్యాయం పౌలు దాన్ని ఎలా ప్రస్తావించాడో చూద్దాం. చూడండి, అక్కడ అపోస్తల కార్యం గ్రంథం 20వ అధ్యాయం 24వ వచనం, దేవుని కృపా సువార్తను గురించి సాక్ష్యమిచ్చుట యందు నా పరుగు అన్నాడు. అంటే మనం అంతా ఈ పరుగులో ఉండాలి. కూర్చొని ఉండే దశ కాదు ఇది, లేదా స్వస్థత కోటాలు నడిపే దశ కాదు, ప్రజల్ని స్వస్థత కోటాలకు పంపించే దశ కాదు. కాదు కాదు నిద్రపోవు కాలము, కాదు స్వస్థత తిరణాళ్ల కాలము, పరుగు పందెము ఇది యుద్ధ రంగము, యేసుక్రీస్తు రాకడకై చూచు కాలము. పీటర్ సింగ్ గారని విజయవాడ చాలా అద్భుతమైన పాటలు రాశాడు ఆయన. నీ కళ్ళు తెరచి చూడు, నీ కళ్ళు విప్పి చూడు, కోతకాలమో ఇది కృపాకాలమో, అంత్యకాలమో ఇది ఆపత్కాలమో, జనము మీది జనము దాడి చేయు కాలము, దుష్ట వార్త వినుచు గుండె పగులు కాలము. కనుక ఇలాంటి కాలంలో నువ్వు పరుగు పెట్టాలి. కానీ మన రక్షణ పడ్డాంలే, ఇది హిస్కీ అన్నట్టు నా వరకు అయిపోయిందిలే, తర్వాత వాళ్ళ సంగతి ఏముందిలే అని హిస్కీ ఎంత నిర్లక్ష్యంగా పలికాడు. కనుక అలాంటి మాటలు పలకుండా మనమంతా పరుగు పెట్టాలి అనే ఉద్దేశంతో ఇక్కడ ఎఫెసీ పెద్దలకు చెప్పాడు. కొరింథీయులకు ఏం చెప్పాడు? కొరింథీ పత్రిక దీన్ని విశ్వాస పరుగు లేక సువార్త పరుగుతో పోల్చాడు. ఎందుకు రాశాడంటే గ్రీకులు అవన్నీ గ్రీకు ప్రాంతాలు. ఆ కొరింథీ పత్రిక, ఆ కొరింథీయులు ఇవన్నీ కూడా గ్రీకు బాగా ఎక్కువ. గ్రీకులు పోటీల్లో బాగా కీలకమైన పోటీ ఏంటంటే పరుగు పోటీ అనమాట. అందుచేత చాలా పోలికల్లో పరుగు పందాన్ని గుర్తు చేస్తున్నాడు. ఎంత బాగా సిద్ధపడతారు ఆ పరుగు పోటీలో పాలు పొందడానికి, ఎంత అద్భుతమైన కిరీటం ఇస్తారు. ఒలీవ ఒక తీగతో వాడిని సన్మానిస్తారు. ఇలా నిలబడి ఉన్న ఫోటో మీకు కనబడుతుంది. విజయవీరుడికి ఇలా నిలబెట్టి ఇక్కడ ఒలీవ తీగ చుడతారు. దాన్ని బేస్ చేసుకొని యేసుప్రభు కూడా ముళ్ళ తీగ చుట్టింది. అరే ఒలీవ తీగ చుట్టి మరి విజేతకు చెప్తారు కదా, అవమానం చేద్దాంరా, ముళ్ళ తీగ తీసుకురండి అని యేసుప్రభు చుట్టారు. కనుక విజేతలుగా ఆత్మరక్షణార్థమే మనం ఉండాలనే ఉద్దేశంతో పరుగు పందెంగా పోల్చాడు. కొరింథీ మొదటి పత్రిక 9వ అధ్యాయం 22 నుండి చూద్దాం. పందెపు రంగమందు కొరింథీ మొదటి పత్రిక 9వ అధ్యాయం 23 నుండి చూద్దాం. మరియు నేను స్వార్థలో వారితో పాలివాడినొకటికై దాని కొరకై సమస్తము చేస్తున్నాను. ఏం చేస్తున్నాను నేను? పందెపు రంగంలో పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు కానీ ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తండి అన్నాడు. అంటే ఏంటి? జీసస్ రన్ పెట్టమనా? రన్ ఫర్ జీసస్, రన్ ఫర్ జీసస్. కనుక రన్ ఫర్ జీసస్ పెట్టమని కాదు అక్కడ అర్థం. నువ్వు స్వార్థ కోసం పరిగెత్తరా అబ్బాయి, స్వార్థ కోసం. నేను రన్ ఫర్ జీసస్ని క్రిటిసైజ్ చేయట్లా. దానిని ఒక అద్భుతమైన స్వార్థ పరుగుగా చేయాలి. దానిని అంతమంది కలిసి సాక్ష్యమిస్తూ, అంతమంది కలిసి క్రీస్తుని అనేక మందికి ప్రకటిస్తూ దండయాత్రలు చేస్తాను చూసారా, ఆ రీతిగా చేయాలి. ఇక్కడ చెప్పేది అలాగా. ఏమన్నాడు? పందెమందు పోరాడేవాడు అన్ని విషయాల్లో మితంగా ఉండి కిరీటాన్ని పొందడానికి కోసం పరిగెత్తాలి. నేను గురి చూడని వాళ్ళలాగా పరిగెత్తడం లేదు అన్నాడు. అంటే ఏంటి? గురి కలిగి పరిగెత్తుతున్నాను అంటే ఇది ఒక పరుగు. అంటే మనము సంఘ వ్యాప్తి కోసం, ఆత్మల రక్షణ కోసం ఖచ్చితంగా మనమందరం పరుగు పెట్టాలి. ఇది మనసులో పెట్టుకోవాలి. అపోస్తలుడైన పౌలు తిమోతికి మరణశయ్య మీద ఉన్నప్పుడు కూడా రాసిన మాటలో కూడా అదే చెప్పాడు. చూడండి, తిమోతికి రాసిన రెండవ పత్రిక 4వ అధ్యాయం 5 నుండి చెబుతూ, అన్ని విషయాల్లో మితంగా ఉండబ్బాయి, శ్రమపడరా, సువార్థికుని పనిచేయి. ముందున్న పదాలు ఏ పరుగు సంబంధించి చెప్తున్నాడో తెలుసుకోవాలి. స్వార్థికుని పనిచేయి. అర్థమైందా? నీ పరిచర్యని సంపూర్ణంగా జరిగించు. అంటే దేవుడు ఎందుకు నేను పిలిచాడో, ఇప్పుడు నన్ను చిన్నబిడ్డల పరిచర్య, యవనస్తుల పరిచర్య, సంఘ పరిచర్య, స్వార్థీకరణ పిలిచాడు అనుకోండి, ఈ 4టిని ఫుల్ఫిల్ చేయాలి. నాకు ఒళ్ళు నలిగిపోయింది, నేను అలిసిపోయాను అంటాను, కుదరదు. అక్కడ చేయాల్సిందంటే అది నీ ధర్మం.
నువ్వు చేయాల్సిన, అందుకోసమే పిలిచాను నేను, అందుకోసమే కదా బాయ్ నేను నిన్ను పిలిచింది, కనుక పని చేయాల్సిందే నువ్వు. అందుకనే సంపూర్ణంగా జరిగించు. నేను ఇప్పుడే పానార్పణంగా పోయబడుతున్నాను. నేను వెడల్పో కాలం ఆసన్నమైంది. 7 మంచి పోరాటం పోరాడా, పరుగు కడముట్టించా అన్నాడు. పరుగు కడముట్టించంటే ప్రతిరోజు మార్నింగ్ వాక్ చేస్తున్నాడని, మార్నింగ్ రన్ చేస్తున్నాడని, ట్రెడ్మిల్ మీద 150 పెట్టుకొని పరిగెత్తుతున్నాడని కాదు అక్కడ అర్థం. మీరు ఆ పరుగు గురించి మాట్లాడట్లా, విశ్వాస పరుగు, స్వార్థ పరుగు ఇది. కనుక మన యాక్సిలరేషన్, మన యొక్క ఈ ఒక టాలీ మనం చూసుకోవాలి ఒకసారి, నిజంగా ఎంత సాక్ష్యంగా మనం ఉండగలిగాము. అపోస్తలుడైన పౌలు అందుకనే పరుగు పందెంతో దాన్ని పోల్చాడు. వేగవంతం చేయాలి, ముగింపు కూడా వేగవంతంగానే. జీవితకాలంలో వేగవంత ముగింపు తెలియజేయబడుతోంది. అయితే మనం అలా పెంచాలంటే, అలా ఉంచాలంటే ఏం చేయాలి? 4 ప్రధానమైన విషయాలని నేను మీకు గుర్తు చేస్తా. అంటే మనం కూడా అపోస్తలుల వలె, మనం కూడా వారిలాగా విశ్వాసుల సంఖ్య ప్రబలమవుతూ ఉంది. ఇక్కడ చూడండి 19వ అధ్యాయం, ఇంత ప్రభావంతో దేవుని వాక్యము ప్రబలమై వ్యాపించాను. 19:20లో ఎఫెసీ పట్టణానికి సంబంధించిన విషయాలు. ప్రతి చోట సంఘం వ్యాపిస్తూ ఉంది, శిష్యుల సంఖ్య వ్యాపిస్తూ ఉంది. అంత మాత్రం కాదు, వాక్యము ప్రబలమవుతూ ఉంది. కనుక వాక్యం ప్రబలమవడానికి మన ప్రయత్నం చేయాలి, వేగవంతం అవ్వాలి, వాక్యం వేగవంతం అవ్వాలి, మన కాళ్ళు కదలాలి, మనం పరుగులో ఉండాలి. కనుక అందుకోసం మనం కలిగి ఉండాల్సిన మొట్టమొదటి లక్షణం స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. మనకి ఆత్మీయ అనుభవం లేకపోతే మీరు నిలబడలేరు, మీరు పరిగెత్తలేరు. ఆత్మీయ అనుభవం, అందుకోసం యేసు ప్రభు చక్కని ప్రిన్సిపల్ చెప్పాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం, స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్, ఆత్మీయమైన అనుభవం మన జీవితాల్లో ఉండాలి. ఆత్మ సంబంధించిన నడిపింపు మీ జీవితాల్లో ఉండాలి. పరిశుద్ధాత్మని యొక్క కార్యం మీ జీవితాల్లో ఉండాలి. అంటే యేసుప్రభు ఇలా చెప్పాడు, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేస్తాడు, ఫలించు ప్రతి తీగ మరీ ఎక్కువగా ఫలించాలని దానిలోని పనికిరాని తీగలను తీసేస్తాడు. ముందేమన్నాడంటే ద్రాక్షవల్లిలో మనం నిలిచి ఉండాలి అన్నాడు. దేవునిలో నిలిచున్నవాడు దేవుని ద్వారా పరిగెత్తగలడు, దేవుని ద్వారా నిలిచి ఉండాలన్నాడు. రెండవ వచనంలో అంటాడు, పనికిరాని వాటిని దిద్దుబాటు కలుగుతుండాలి ఎప్పటికప్పుడు. అంటే పనికిరాని విషయాలు ఉంటాయి దేవునికి మనం ఇష్టమైన కార్యాలు కానివి, మన స్వచిత్తాన్ని నెరవేర్చుకునే కార్యాలు కొన్ని ఉంటాయి, వాటిని అన్నిటి కత్తిరిస్తూ ఉండాలి. అలా కత్తిరించకపోతే తీగ వర్ధిల్లదు. అందుచేత మనం కూడా ఒక టేకు చెట్టు తిన్నగా పైకి మొలవాలంటే చుట్టూ ఏం చేస్తుంటాం, మనం చెలుపుతూ ఉంటాం, మన భాషలో చెలిపేస్తూ ఉంటాం, అప్పుడే అది. సో కొన్ని చెలపాల్సి ఉంటుంది. అంటే అలా చేస్తే ఈ ఎదుగుదల కనబడుతుంది. ద్రాక్షవల్లిలో ఉండాలి, రెండవది కలుపు తీయాలి, మూడవది అక్కడ అంటాడు నా వాక్యమును బట్టే అన్నాడు. అంటే దేవుని వాక్యం మనలో నిలిచి ఉండాలి. 7వ వచనం అంటాడు మీకేది ఇష్టమో అడగండి అన్నాడు. అంటే అది ప్రార్థన. అంటే దేవునితో ఉండాలి, పనికి మనలాంటిని తీసేస్తూ ఉండాలి, ఆయన వాక్యాన్ని కలిగి ఉండాలి, ఆయనతో ప్రార్థనా సంబంధాన్ని మనం కలిగి ఉండాలి. అంతేకాకుండా చివరిలో అంటాడు 5వ వచనంలో నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరని అన్నారు. అంటే దేవుని మీదే ఆధారపడాలి. అంటే యాక్సిలరేషన్లో అంటే మనము వ్యాప్తి చెందించాలి అని అనుకుంటే, స్పాన్ పెరగాలనంటే ఖచ్చితంగా ఈ స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ దేవుని ద్వారా, దేవుని వలన, దేవుని మూలముగా, దేవునిని బట్టి, దేవుని కొరకు అభివృద్ధి, మన కోసం కాదు కదా. ఒక ఆయన ఇలా చెప్పాడు, సుమారు ఒక 20 years అవుతుందేమో, 20 years అవుతుంది. ఆయన ఇలా అన్నాడు, యేసు ప్రభు మరి ఆ రోజుల్లో 5,000 మందికి భోజనాలు పెట్టాడేమో, నేను 10,000 మందికి భోజనాలు పెట్టాను. దాన్ని ఏమంటారు? యేసు ప్రభు 5,000 మందికి భోజనం ఎక్కడ పెట్టాడు, ఎలా పెట్టాడు, ఏంటి, నువ్వు ఎలా పెట్టావు? నువ్వు బో తీసుకొచ్చి, రైస్ తీసుకొచ్చి అమ్మి, లేకపోతే కూరలు వండించి అలా పెట్టలేదు యేసు ప్రభు. అసలు యేసు ప్రభుత్వ పోలికేంటి? అసలు ఆయనతో అంటుకట్టబడాల్సినాడు. పేతురు 3,000 మందికి ఆ రోజు బాప్తీసాలు ఇచ్చామో, మనం 5,000 మందికి ఇచ్చాం గోదావరిలో అని పెట్టాడు. అది పెట్టిన నెల రోజులకే మొత్తం సంస్థను పీకేశారు. తెలిసి ఉంటుంది మీకు కూడా. సంస్థ ఇప్పుడు లేదు, మూతపడిపోయింది మొత్తం. అసలు దేశమంతా విస్తరించిన లక్షల కొలది ఉన్న సంస్థ ఎందుకైందో తెలుసా? ఇక్కడ దేవునితో ఉండాల్సింది మరి పనికి మాలిన తీగలను కత్తిరించుకోవటం మానేసి దేవునితో పోల్చుకొని లూసిఫర్ గడిలాగా మరి
అందుకని అన్నాడు ఇక్కడ, మీరు నాతో ఉండాలి, పనికిమాలని కత్తిరించాలి, వాక్యములో ఎదగాలి, ప్రార్థనతో పొందాలి, నేను తప్ప ఏది మీకు ఉండకూడదు, అంతే. అది ఫస్ట్ ప్రిన్సిపల్. దేవుని యందు నిలిచి ఉండుట అంటారు దీన్ని. దేవునిలో నిలిచినాడు పరిగెత్తగలడు. ఎందుకని? అందుకు కావలసిన శక్తి దేవుడే ఇస్తాడు. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనం. అపోస్తల కార్యాలు 1:8, పరిశుద్ధాత్ముడు మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక యెరూషలేములోను యోదయ సమరయలోను బూదిగంతల వరకు నాకు సాక్షులు అంటారు. అంటే అర్థం ఏంటి? మనము యెరూషలేములో స్టార్ట్ చేస్తాం, ఆ తర్వాత యోదయ సమరయకి వెళతాం, ఆ తర్వాత బూదిగంతల వరకు. అది వ్యాప్తి, అది యాక్సిలరేషన్. అలాంటి వ్యాప్తి, అది వేగవంతం అవ్వాలంటే మీరు దేవునితో ఎంత ఎక్కువగా ఉంటే అంత ఎక్కువ సాక్ష్యం ఇవ్వగలరు. మనం ఎంత బాగా దేవుని మాట వినగలిగితే, గుడ్ లిజనర్ బికమింగ్ ఏ గుడ్ టీచర్. బాగా వినగలిగినాడు, బాగా చెప్పగలడు. ప్రతిరోజు దేవుని మాటలు వింటున్నాడు అనుకున్నాడు, చెప్పకుండా ఉండలేడు. అందుకు వాళ్ళు ఏమన్నారు? అపోస్తలు 5వ అధ్యాయం చూడండి. అపోస్తల కార్యం 4వ అధ్యాయంలోనే 20వ వచనం, మేము కన్న వాటిని విన్న వాటిని గురించి చెప్పకుండా ఉండలేమండి. అసలు కన్న వాటిని చెప్పకుండా విన్న వాటిని మేము చెప్పకుండా ఉండలేము అసలు. అంటే ఏంటి? ఈ సంగతులకు మేము సాక్షులం. సాక్ష్యం చెప్పకుండా ఉంటే ఆడేమి సాక్షి అండి? పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు సాక్షులు ఏమంటారు అన్నాడా? ఏమని చెప్పాడు అక్కడ? 1:8 ఇందాక చదివారు మీరు. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు శక్తి నొందెదరు, అప్పుడు యోదయ సమరయ బూదిగంతల వరకు నాకు సాక్షులై ఉంటారు. అందుచేత మీరు పెంచాల్సింది మీ సాక్ష్యం. దేవుడు మన జీవితాలని ఎలా మార్చాడో, నా బతుకంతా నాతో చెప్పిన ఆయన వచ్చి చూడండి, ఈయన క్రీస్తు కడ సమరయ స్త్రీ మొదలుపెట్టింది. ఇది యాక్సిలరేషన్. కనుక మన జీవితాల్లో సువార్త వ్యాప్తి, దాని యొక్క వ్యాపకం మనలో పరుగులాగా ఉండాలి. అందుకని అక్కడ వాళ్ళు 5వ అధ్యాయంలో అంటారు 22వ వచనంలో, మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మ ఈ సంగతులకు మేము సాక్షులం. మేము సాక్ష్యం ఇవ్వడానికి వచ్చామండి, చెప్పకుండా ఉండలేమండి. ఎస్. కనుక దేవుని పిల్లలు దేవునితో అంటుకట్టబడిన వారై దేవుని ద్వారా నడిపింపబడిన అనుభవం వాళ్ళకుంది. ఇది మొట్టమొదటి కావాల్సిందండి. ఇది అంటే మనం దేవునితోనే ఉన్నామా? ఎంత ఎక్కువగా ఉంటే, ఎంత దేవుని మాట వింటంటే అంత ఎక్కువ సాక్షులు మనం చెప్పకుండా ఉండలేము అసలు. ఎందుకంటే అలాంటి తన్మయం పొందుతాం, అలాంటి డ్రైవ్ మనలో పరిశుద్ధాత్ముడు కలిగిస్తాడు. ఇది మొట్టమొదటిది. ఇక రెండవది, అపోస్తలులందరికీ కూడా ఆత్మల భారం ఉంది. ఆత్మల భారం. సో మన కళ్ళ ముందు చాలామంది చిన్నపిల్లలు దేవుని ఎరగకుండా బూతులాడుతూ, చాలామంది యవనస్తులు గంజాయి తాగుతూ వ్యసనాలు అయిపోయి, మన పశ్చిమ గోదావరిలోనే గంజాయి తాగే యవనస్తులు ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళ గురించిన వివరాలు పేపర్లో వేస్తున్నప్పుడు చాలా బాధ కలుగుతుంది. మరి యవనస్తుల గురించిన మనకు భారం, యవనస్తులకు సంబంధించిన ఆ కౌన్సిలింగ్స్ ఇవ్వాల్సిన బాధ్యత మనమే సాక్ష్యం ద్వారా. పౌలు అంటాడు రోమపత్రిక 9వ అధ్యాయంలోనూ మొట్టమొదటి వచనంలోనూ 10వ అధ్యాయం మొట్టమొదటి వచనంలోనూ చాలా బాధపడతాడు. చూడండి ఒకసారి 9వ అధ్యాయంలో, నాకు చాలా దుఃఖం ఉంది, నా హృదయంలో మానని వేదన ఉంది, నిజమే చెప్తున్నా క్రీస్తునందు నేను అబద్ధం మాటలా. సో నాకు చాలా బాధ ఉంది కనుక నేను చిన్నపిల్లల పరిచర్య చేస్తాను. నాకు చాలా బాధ ఉంది, నేను యవనస్తుల పరిచర్య చేస్తాను. నాకు చాలా బాధ ఉంది, అందుచేత నమ్మని వారికి అనేకమంది కొత్త వ్యక్తులకి నన్ను నేను పరిచయం చేసుకుంటా, నా సాక్ష్యాన్ని వాళ్ళతో పంచుకుంటా. నాకు చాలా బాధ ఉంది. 10వ అధ్యాయం కూడా చూడండి, మొట్టమొదటి వచనం, ఇజ్రాయేలీయులు రక్షణ పొందవలనని నా హృదయాభిలాష, నేను దేవునికి చేసే ప్రార్థన అది, నా ప్రార్థన అది. మా వాళ్ళందరూ రక్షింపడాలి, మా వాళ్ళందరూ దేవుని తెలుసుకోవాలి. అలాగే మన జాతులు, మన కుటుంబాల్లో, మన ఇంటి పేరున్న వాళ్ళలో, మన నైబర్స్, మన పొరుగు వాళ్ళలో, మనం నివసించే ప్రాంతాలలో అనేక మంది ఇంకా రక్షింపబడకుండా ఉంటే వాళ్ళని హౌ టు రీచ్, వాళ్ళని ఎలా రీచ్ అవ్వాలి, ఎలా గెలవాలి, ఎలా క్రీస్తుతో వాళ్ళని నిలవబెట్టాలి అన్న విషయం మనం ఎరుగున్న వారమై ఉండాలి. అందుకోసం దేవునితో ఎక్కువ సంబంధం ఉండాలి. రెండవది, ఆత్మల భారం ఉండాలి. ఆత్మల భారం ఉన్న నెహెమ్యా అంతే, కన్నీళ్లతో ప్రార్థన చేశాడు. విషయం తెలిసింది, కన్నీళ్లతో దేవుడికి ప్రార్థన చేశాడు. ప్రభువా, నీతో అంటుకట్టుబడి ఉన్నాను, నాకు ఆత్మల భారం ఉంది, నేనేం చేయాలో నువ్వు నాకు చెప్పు. రాజుగారి దగ్గరికి వెళ్ళిన తర్వాత అడిగితే రాజుగారు నీకేం కావాలన్నాడు. వెంటనే అక్కడ రాబడి ఉంటుంది, నెహెమ్యా రాజు సన్నిధిలోనే ప్రార్థన చేశాడు దేవుడికి. అక్కడ ఏం కావాలని అడిగాడు కదా రాజుగారు. ప్రభువా, ఏం అడగమంటావు, దీన్ని బట్టి నేను ఒక గొప్ప కార్యం చేయాలి. ఆత్మల భారం ఉన్న ప్రతి ఒక్కరు, యేసు ప్రభు కూడా, వారందరూ కూడా మత్తయి సువార్త 9వ అధ్యాయం 36వ వచనం,
మత్తయి సువార్త 9:36 యేసు ప్రభు కంపాషన్ హార్ట్తో తన మనసులో కలవరపడి అనే పదం మనకు కనబడుతుంది. చూడండి, అక్కడ రాయబడిన మాట మనం చూద్దాం. మత్తయి సువార్త 9:36 యేసు ప్రభు హృదయంలో కలవరపడుతున్నాడంట. అక్కడ ఇలా రాయబడింది చూడండి. ఆయన జనసమూహములు చూచి వారు కాపరి లేని గొర్రెల వలె విసిగి చెదరిపోయినందున మనసులో ఆయన కనికరపడి అనుంది. హృదయంలో అయ్యో వీళ్ళందరూ చెదిరిపోతున్న గొర్రెలు, వీళ్ళంతా వీళ్ళని ఏం చేయాలి అని కోత విస్తారంగా ఉంది, పనివారు చాలా కొద్దిమందిగా ఉన్నారు అని చాలా ఫీల్ అయ్యాడు. ఆయన తన హృదయంతో చెబుతున్నాడు, కోతకు పనివారిని పంపమని తండ్రిని వేడుకుంటారా మీరు అని శిష్యులతో చెప్పాడు. హృదయంలో ఆయనకి మానని వేదన ఉంది, బాధ ఉంది. కోత కోసేవాళ్ళు ఎవరున్నారు కనుక, దేవుని కోసం నిలబడేవాళ్ళు ఎవరున్నారు కనుక, యేసు ఆ కాపరి లేని ప్రజలు, గొర్రెలు, దిస్ కంపాషన్ హార్ట్, కలవరపడి తన హృదయంలో ఆత్మల కోసం. పౌలు కూడా అదే అంటాడు, నేను నా బలాన్ని ఆత్మల కోసం వ్యయం చేస్తా, నా ధనాన్ని ఆత్మల కోసం వ్యయం చేస్తా. చాలామంది ధనం వ్యయం చేస్తారు కానీ బలం వ్యయం చేయరు. అర్థమవుతుందా? కనుక అందరూ సాక్ష్యవంతులే ఉండాలి, అంతే ఖచ్చితం. అది పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 15వ మనం చూస్తే, కాబట్టి నాకు కలిగింది యావత్తు ఆత్మల కోసం సంతోషంగా వ్యయపరుస్తున్నా. అంటే మీరు కలిగి ఉన్నది ఆత్మల రక్షణార్థమే, సంతోషంగా వ్యయం చేయండి. మళ్ళీ మొదలు మళ్ళీ మీటింగులు అంట, అబ్బా అని తలగొక్కొని ఏం చేస్తాం ఇక, తప్పదు, పెట్టండి నలుగురం కలిసి చేసుకుందాంలే, ఏం చేస్తాం ఇక, తప్పుద్దేంటి, ఉన్నాగా సంఘంలో అంటున్నాడు. అంటే ఏంటి అర్థం? ఏడవలేక ఏడుతున్నట్టుంది, అది బాధపడుతూ చేయండి ఇక అన్నట్టుంది. అందుకన్నాడు, నేను వ్యయపరుస్తున్న డబ్బుని సంతోషంగా. ఎందుకంటే ఇలాంటి దండయాత్రలకు వెళ్తున్నారా, లేకపోతే ఇలాగ పరిచర్య కోసం వెళ్తున్నారా, లేకపోతే ఇలా చిన్నపిల్లల కోసం చేస్తున్నారా, లేకపోతే యవనస్తుల కోసం ఇలాంటి కౌన్సిలింగ్ క్లాసెస్ పెడుతున్నారా, లేకపోతే ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ పెడుతున్నారా, లేకపోతే సండే స్కూల్ టీచర్స్ ట్రైనింగ్ పెడుతున్నారా, ఇదిగో నేను చేద్దామండి రండి, ఇలాగని సంతోషంతో వ్యయపరుస్తున్నాను నేను. అంతేకాదు చూడండి, సంతోషంగా నన్ను నువ్వు వ్యయపరుచుకుందును. అబ్బాబా ఎంత చక్కని మాట. నేను డబ్బు ఖర్చు పెట్టడమే కాదు, నేను కూడా ఖర్చు అవుతున్నాను నేను. అది మనకు కావాల్సింది. అపోస్తలుడైన పౌలు, అపోస్తలులందరూ అలాంటి మంచి మాదిరి. అందుకోసం గ్రీకులకు గ్రీకులయ్యాను నేను, యూదుడికి యూదుడయ్యాను నేను, అన్యులకు అన్యులుగా మార్చబడ్డాను నేను. ఎందుకంటే వాళ్ళని రక్షించుకోవటానికి కోసం వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 9వ అధ్యాయం 19 నుండి, నేను అందరి విషయంలో స్వతంత్రుడై ఉన్నాను, ఎక్కువ మందిని సంపాదించుకోవటానికి కోసం అందరికీ నన్ను నేనే దాసునిగా చేసుకున్నాను. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు చాలా హడావుడి హంగామాతో నా 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 ముందు 10 మంది, వెనకాల 10 మంది అలా వెళ్తున్నాను అనుకోండి, ఒక్కడన్నా ప్రార్థన చేయండి అని దగ్గరికి వస్తాడండి. ఎవరో దండం పెట్టుకుంటారు ఆయనకే, ఎలాగెలా దండం పెట్టుకొని అయ్యా ఓకే. అదే కనుక మీరు దాసుడికి వెళ్ళారనుకోండి, మీరు ఆయన దాసుడికి వెళ్తే ఏం చేస్తారు? అప్పుడు సేవకుడికి వెళ్ళారు, అన్నగారు కొంచెం ప్రార్థన చేస్తారా, మా పరిస్థితి ఇది, నీకు చెప్పుకుంటారు వాళ్ళు. అందుకంటాడు, నేను అలా దాసుడిగా ఉండగోరుతున్నాను నేను, బికాస్ ఆఫ్ యాక్సిలరేషన్, వ్యాప్తి కోసం. వాళ్ళతో నేను ముచ్చటించాలి, వాళ్ళ బాధలు నేను తెలుసుకోవాలి. కొంతమంది పీలే అని ఒక మంచి గ్రేట్ సైకాలజిస్ట్ ఉన్నాడు, మంచి కౌన్సిలర్, ప్రపంచ ప్రసిద్ధి చెందిన పీలే. ఒక అరగంట టైం ఇచ్చాడు ఒక ముసలావిడికి, ఒక 70-75 సంవత్సరాలు ఉన్న ఆవిడికి. ఆవిడ వచ్చి విషయాలన్నీ చెప్తోంది. 29వ నిమిషంలో పీలే అన్నాడు, నీ బాధలన్నీ చెప్పావు, నేను వింటున్నానుగా, చివరి నిమిషం ఉంది, నన్ను జవాబు చెప్పని అన్నాడు. వెంటనే ఆమె ఎలా ఉంది, వద్దులే బాబా, ఆ ఒక్క నిమిషం కూడా నన్ను చెప్పేది నేను, ఇంతవరకు వినటానికి కూడా ఎవడో లేడు ఉంది. వినటానికి కూడా ఎవరో లేనోళ్ళు ఉన్నారు చాలామంది. ఏదన్నా చెప్పబోతున్నారు అనుకోండి, ఒకళ్ళ వృద్ధులు ఎవరన్నా సోది మొదలెట్టావు నువ్వు, అసలు చెప్పనెవరు తెలుసు? అసలు వాళ్ళ పక్కన కూర్చొని వాళ్ళ మాటలు వినేది ఎవరండి? అసలు ఎన్నో అనుభవాలు చెప్పాలని అనుకుంటుంటారు వాళ్ళు, వాళ్ళకి అవకాశం ఏది? వాళ్ళే మూలుక్కుంటూ ఉంటారు. నిజం. ఇక్కడ అంటాడు, అలా చెప్పే అవకాశం కలిగించే దాసునిగా నేను ఉంటాను, ఎక్కువ మందిని సంపాదించుకోవడానికి కోసం. ఇంకా బాగా రాస్తాడు అక్కడ చూడండి, అక్కడ
అక్కడ చూడండి, యూదులను సంపాదించుకోవడానికి యూదుని వలె ఉంటుంది, ధర్మశాస్త్రం లోబడిన వారిని సంపాదించుకోవడానికి ధర్మశాస్త్రం లోబడిన వాడిని కాకపోయినా ధర్మశాస్త్రం లోబడిన వాని వలె ఉంటుంది. వాళ్ళతో నేను అలా ఉన్నాను. ఎందుకని అలా సంపాదించుకోవడానికి ఆత్మల భారం ఉండాలండి. చిన్నపిల్లలతో పరిచయం చేయడం, చిన్నపిల్లడికి ఒక పాట నేర్పండి చూద్దాం. అసలు 16 సార్లు పాడాలి మేము అక్కడ, 16 సార్లు, పైగా ప్రతిసారి యాక్షన్ చేసుకుంటా. అది ఒక్కరోజు వచ్చి చూస్తే తెలుస్తుంది. ఒక ప్రసంగం చేయడం చాలా ఈజీ, కానీ చిన్నపిల్లల పరిచయం చాలా కష్టం. అప్పుడు వాళ్ళ చిన్నపిల్లలలాగా వాళ్ళు యాక్షన్ చేయాలి, చిన్నపిల్లలు మాట్లాడినట్టు మాట్లాడాలి, చిన్నపిల్లలాగా దేవుని కృపా బాహుళ్యత అనుగ్రహ ప్రేమ మహదేశ్వరి అన్నాడు అనుకోండి, దెబ్బకి పిల్లడు వెళ్ళిపోతాడు. అంతే ఆడికి కృప తెలీదు, బాహుళ్యత తెలీదు, అనుగ్రహం తెలీదు, ప్రేమ తెలీదు, ఐశ్వర్యం తెలీదు. అందుకని వాళ్ళు పిల్లల భాషలో మనం మాట్లాడతాం. ఏసీ ఎంత మంచిడో తెలిసారా, నేను చెప్తాను, నేను ఒక పాట పాడతాను నేను అని మొదలు పెడతారు. అసలు అంటే దేవుని ప్రేమని నేను పిల్లలకి అలా పిల్లలు చైల్డ్ లైక్ బట్ నాట్ చైల్డిష్నెస్, పిల్ల చేష్టలు చేయమని కాదు. అక్కడ పిల్లోడి లాగా ట్యాక్ట్ అంటాం మేము, TACT, థింక్ యాజ్ చిల్డ్రన్ థింక్, టాక్ యాజ్ చిల్డ్రన్ టాక్, ఇట్స్ కాల్డ్ ట్యాక్ట్ అనమాట. సో వాళ్ళలాగా నేను మారేనలాగా అని అంటాడు. ఎందుకో తెలుసా, అనేక ఆత్మలు సంపాదించడం చేత. ఆత్మలో అభివృద్ధి చెందాలంటే అభివృద్ధి చెందాలని డొమ్ము కొట్టుకొని ఇక్కడ పాట పాడితే అభివృద్ధి చెందదు. ఎక్కువ మంది అదే ఆత్మ నడిపింపు, ఆత్మ ఉద్యోగం, ఆత్మ రావాలి అని డొమ్ములు కొట్టేసి ఎర్రగా ఉద్యోగం అందరూ పలకంటరా ఉద్యోగం అని 4 గోళ్ల మధ్య డొమ్ములు కొట్టుకుంటా సీమంత స్టేజ్కి హెచ్ మ్యాక్సిమం U²/2G లాగా బాగా వెళ్ళిపోయి పైకి వెళ్ళిపోయి అక్కడ ఓహో అని అంటే ఉద్యోగం రాదు. ఉద్యోగం కోసం అడుగులేయాలి, ఉద్యోగం కోసం దేవునితో ఉండాలి. రెండవది ఆత్మల భారం కలిగిన వాళ్ళు. ఎక్కువ మందిని నేను సంపాదించుకుంటా, కన్నీళ్లతో నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేసి తిని అన్నాడు. చాలామంది అనారోగ్య పరిస్థితులు ఉంటారు, చాలామంది టార్గెట్ పెట్టుకొని ప్రార్థన చేయాలి. మనం టార్గెట్ పెట్టుకొని పలానా వాళ్ళ కోసం మనం ప్రార్థన చేద్దాం, వాళ్ళకి వెళ్ళి చెప్పాము మనం. కనుక దేవుని కోసం మన జీవితాలు నిజంగా సంఘాల గురించిన చింత నాకు బాగుందండి అంటాడు. చూడండి అక్కడ రాస్తాడు, కొరింథీ 2వ పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం. ఇవియునుగాక 11:28 2వ పత్రిక, ఇవియునుగాక సంఘాలన్నింటి గురించిన చింత ఉంది, ఈ భారము దినదినము నాకు కలుగుచున్నది. ఏ భారం? ఆత్మల గురించిన భారం. ఈ భారం ఎవరండి పెట్టింది? దేవుడే పెట్టాడు. మనకి దేవుడే పెడతాడని ఉంది అక్కడ. విలాప వాక్యాలు చూడండి, విలాప వాక్యాలు 3వ అధ్యాయం. ఎంతో భారంతో ఇర్మియా రాసిన విలాప వాక్యాలు చూడండి అక్కడ 3వ అధ్యాయం 3:27 అనుకుంటాను, ఒకసారి చూద్దాం. 3:27. యవన కాలమున కాడి మోయిట నరునికి మేలు, అతని మీద దానిని మోపినోడు దేవుడే. దేవుడే ఈ భారం మోపాడు. ఎవరు పెట్టారు? వాళ్ళ నాన్నగారు పెట్టారండి, సత్యం గారు పెట్టలే ఈ భారం జాన్సన్కి, దేవుడు పెట్టాడు. ఇప్పుడు ఆయన లేడు, మా నాన్న లేడు కనుక మానేస్తాం అంటానికి లేదు ఇప్పుడు. ఎందుకని? దేవుడు పెట్టాడు కనుక తప్పదిక చేయాల్సిందే, మర్యాద చొప్పున. నేను ఇష్టపడి చేసిన నాకు జీతము కలుగును, ఇష్టపడకపోయినను నేను గృహ నిర్వాహకుడినై ఉన్నాను కదా. అంటే దేవుడు పెట్టిన బాధ్యతలు తీసుకున్నానుగా, తప్పదేగా అంటాడు పౌలు. టీచర్గా నియామకం అయిపోయింది కదా, ఇష్టపడి చేస్తే మంచిది. నేను ఇష్టపడి చేయనంటే కుదరతో, నువ్వు టీచర్ అక్కడ మర్యాదగా పాఠాలు చెప్పాలి. అయితే దట్ ఈజ్ యువర్ డ్యూటీ. దేవుడు పెట్టిన భారాన్ని మనం కలిగి ఉండాలి. ఇది రెండవది. ఇక మూడవది, చాలామంది పనులు చేయడానికి వస్తున్నారు, మాకు చాలా భారం ఉందని. క్రిస్మస్ టైం నక్షత్రం కట్టమంటాం అనయా, కేరళస్కి కిరీటాలు తయారు చేయమంటాం అనయా, కేరళస్కి డ్రెస్సులు కుట్టమంటాం అన్నయ్య, కేరళస్కి కవర్లు రెడీ చేయమంటాం అన్నయ్య. అదేంటది? సీజనల్లో ఎమోషనల్, నాట్ డివోషనల్. లేకపోతే మళ్ళీ పాటలు, అలాంటి పాటలన్నింటికి రెడీ చేసి రెడీ చేసి ప్రాక్టీస్ చేయమంటాం అన్నయ్య. 1 2 సింపుల్ అన్నయ్య, 3 4 8 7 6 3 అలాగా ప్రాక్టీస్ చేసి. ఏంటది? సీజనల్ కాదు. యాక్సిలరేషన్, ఈ స్వార్థ వ్యాప్తి జరగాలంటే ఖచ్చితంగా పిలుపు ఉండాలి, పిలుపు ఏర్పాటు ఉండాలి. అంటే దేవుడు నిన్ను ఎందుకు పిలిచాడు, ఆ పిలుపు ఎంత గొప్పదో యెషయా గ్రంథంలో మనం చూస్తాం. యెషయా గ్రంథం చూడండి ఒకసారి. యెషయాకి దేవుడు ఒక దర్శనం ఇచ్చాడు. ఆ దర్శనాన్ని గురించి మనం ఇక్కడ చూస్తాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం.
నేను ప్రభువుని చూచి తిని, చాలా చక్కగా స్టార్ట్ చేశాడు. ప్రభువుని చూచాను, నేను ప్రభువుని చూచాను, ఆయన గణపరచడం చూచాను, ఆయన గణపరచడం నేను చూశాను. నేను ప్రభువుని చూచాడంట. ఆయనకు పైగా శరాపులు నిలిచుండి ఆరేసి రెక్కలతో వాళ్ళు దేవుని గణపరుస్తూ ఉండడం. మొదటి 3 వచనాల్లో ప్రభువుని నేను చూశాను, గణపరచడం కూడా నేను చూశాను. ఆ తర్వాత ఆయన మహిమను చూశాను. నేను మందిరములో ఆయన మహిమను చూశాను. నేను మందిరపు అంచులన్నిటినీ కూడా అక్కడ రాయబడిన మాట చూడండి, అక్కడ రాయబడిన మాట, ఆయన చొక్కా అంచులు దేవాలయమును నిండుకొని ఉండెను అని ఉంటుంది 2వ వచనంలో. అంటే ఏంటి? సంఘంలో దేవాలయం అంటే అర్థం ఏంటి? సంఘం. దేవాలయము అనే పదం జీవము కలిగిన దేవుని సంఘం అంటాడు అపోస్తలుడైన పౌలు. తిమోతి పత్రిక 3:15 వచనంలో మందిరము అనగా జీవము కలిగిన దేవుని సంఘం, కట్టడం కాదు. ఈ జీవము కలిగిన దేవుని సంఘం అది మందిరం అంటే. ఈ మందిరాన్ని ఆయన అంచులు, ఆయన మహిమ కలిగిన స్థితి అక్కడ ఉందంట. అంటే నేను సంఘాన్ని చూశాను, నేను దేవుణ్ణి చూశాను. జాగ్రత్తగా ఉండండి. రెండవది సంఘాన్ని చూశాను. దేవుణ్ణి చూసిన నా కళ్ళు, సంఘాన్ని చూసిన నా కళ్ళు, నెక్స్ట్ లోకాన్ని చూసిన. లోకం చూస్తే అక్కడ రాయబడింది, కింద చూసిన ఒకసారి మనం కింద చదువుదాం. మనం, నేను ఎవరిని పంపుదును, మా నిమిత్తం ఎవడ పోవును, ఎందుకని లోకమంతా శరీరాశతో నేత్రాశతో నింపబడి ఉంది. ఆ లోకాన్ని చూస్తే వాళ్ళని బాగు చేయడానికి ఎవరిని పంపాలి? నన్ను పంపు. దట్ ఈజ్ డ్రైవ్. పిలుపులో ఈ 3 ఉంటాయి. దేవుణ్ణి చూచినోడు, సంఘంలోకి దేవుని మహిమ ఎలా పంపుతున్నాడు ఎరిగినోడు, నన్ను పంపు ప్రభువా అని అంటాడు. అర్థమైందా? చాలామంది ఆ పదం ఎందుకు అనలేదంటాడు, దేవుని చోట్ల. రెండవది సంఘంలోకి చేర్చబడిన దేవుని మహిమ చోట్ల. ఈ సంఘంలో లేకుండా బయట ఉన్నవాళ్ళు, ప్రభువా ప్రభువా నేను వెళ్తాను, అలాగైతే వెళ్తావా, నేను రెడీ చేస్తాను. దేవుడే రెడీ చేశాడు. బలిపీఠం నుండి కారు నిప్పు తీసి పెదాలు కాల్చాడు, అది ఆయన బాధ్యత. ఆయన మన పెదాలు కాలుస్తాడు, మనకు నూతన మనసిస్తాడు, ఆయన తన ఆత్మనిచ్చి మాటలు మనకు అందిస్తాడు, అది ఆయన చేసుకుంటాడు. కానీ నీకు దేవుణ్ణి చూసిన అనుభవం, సంఘంలో దేవుని ఉనికి, సంఘంలో లేని లోకం నువ్వు చూడగలిగే కళ్ళు ఉండాలి. అది చూస్తే నీకు దర్శనం ఉందని అర్థం. అంటే దేవుని ద్వారా ప్రభువుని చూచితిని, అది పైకి, సంఘాన్ని చూచితిని, అది లోపలికి, లోకాన్ని చూచితిని బయటికి. ఈ 3 లుక్కులు ఉండాలి. సైట్ అనాలి మనం దాన్ని, సైట్, దృష్టి. ప్రభువును చూసే దృష్టి ఉండాలి, సంఘంలో దేవుని మహిమను చూసే దృష్టి ఉండాలి, లోకంలో దేవుడు లేని అవినీతిపరమైన పరిస్థితిని చూసే దృష్టి ఉండాలి. నీ దృష్టి మారితే సృష్టి మారుతుంది. నీ దృష్టిలో లోపం ఉంది, నువ్వు అసలు దేవుని మహిమను చూడట్లా. నువ్వు సంఘం దేవుని ద్వారా ఎంత బలపరచబడుతుంది. సార్వత్రిక సంఘం, సార్వత్రిక సంఘం. ఈరోజు న్యూస్ చదివి ఉంటారు మీరు, వాటికన్ సిటీలో. వాటికన్ సిటీ ఒక న్యూస్ రిలీజ్ చేసింది. ఈరోజు నాకు మెసేజ్ పంపారు. ఏంటన్నారంటే, వాటికన్ ఏమేం చేసిందంటే, ఈ లోక రక్షకుడు యేసు ప్రభువే, ఈ లోకానికి శాశ్వతమైన పరిష్కారాన్ని ఇచ్చి ఈ లోకాన్ని రక్షించింది యేసు ప్రభువే, మేరీ మాత కాదు అని వాటికన్ సిటీ పోప్ ఈరోజు రిలీజ్ చేశాడు. లోకం తెలుసుకోవాలి, లోకం ఎరిగి ఉండాలి. ఎరగని లోకానికి నువ్వు వెళ్ళి చెప్పాలి. ఆ డ్రైవ్ నీకు కలగాలంటే దేవుని చూసే కళ్ళు, సంఘంలో దేవుని మహిమను చూసే కళ్ళు, లోకంలోని అవినీతిని చూసే కళ్ళు నిజంగా ఉంటే దేవుడు వెంటనే అగ్నితో నీ పెదాలు కాలుస్తాడు. ఆయన నీకు నిజమైన దర్శనం, నిజమైన అక్కడ అంటాడు, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు కలివాడును, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించేవాడును, నేను నశించి తిని రాజును సైన్యులకు యెహోవా నేను కన్నులారా చూచినా అనుకుంటుని. అప్పుడు శరాపుల్లో ఒకడు బలిపీఠమున కారుతో తీసిన నిప్పును చేతపట్టిన ఎద్దుకు ఎగురొచ్చి నా నోటికి నాకు తగిలించి, ఇది నీ పెదవులకు తగిలిని, నీ పాపానికి ప్రాయశ్చిత్తం దొరికింది, నీ దోషము తొలగిపోయింది, కనుక నిన్ను పంపిస్తాను. నేను నీకున్న జిజ్ఞాస, నీకున్న డ్రైవ్, నీకున్న వాంఛ, నీకున్న కోరికే, చెయ్యాలన్న నీ తపన, లేకపోతే నీలో ఉన్నది
దేవునికి ఇష్టమైన రీతిలో ఉండాలి. అలాంటి పిలుపు కలిగి ఉండాలి. పిలుపులో ఉన్నవాడు ఎప్పుడు దేవుణ్ణి చూస్తూ ఉంటాడు. రెండవది, సంఘములో ఉన్న పరిస్థితిని చూస్తూ ఉంటాడు, లోక పరిస్థితిని కూడా చూస్తూ ఉంటాడు. ఈ లోకంలో ఉన్న వారిని సంఘంలో ఉన్న మహిమలోకి తీసుకురావాలి. అందుకు దేవునితో ముఖాముఖి కలగడం, అది దర్శనం అంటే. చాలామందికి దర్శనానికి కళకి తేడా తెలియదు. దర్శనానికి కళకి తేడా ఏంటని అడిగితే చాలామంది దర్శనం అనేది కళ్ళు తెరుస్తుంటే కనబడేది, కళ అంటే కళ్ళు మూసుకొని ఉంటే కనబడేదని ఎక్కువ మంది చెబుతుంటారు, ఎక్కువ మంది. కానీ దర్శనానికి కళకి తేడా ఏంటంటే దర్శనంలో డైలాగ్ ఉంటుంది, డైలాగ్. కళ ఆదేశితం అవుతుంది అంతే. మరియకు వచ్చింది దర్శనం, అమ్మా నువ్వు బిడ్డను కంటావు, అయ్యో నేను పురుషుని ఎరుకని దాన్నే, దట్ ఈస్ ద డైలాగ్. వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు, అది దర్శనం. యోసేపుకి వచ్చింది కళ, యోసేపు ఏంటి నాయనా ఉండదుక, యోసేపు నీ భార్యను చేర్చుకోవటానికి అభ్యంతర పడకు, అర్థమైందా, క్లోజ్, అది కళ. యోసేపు కలగా నేను ఏస్కేలు దర్శనం పొంది. దర్శనం ఏస్కేలు ఏం కనపడుతుంది, ఎండి ఎముకలు, ఈ బతుకుతి అంటావా, నాకు తెలియదు నాయన, డైలాగ్. సంభాషణ ఉన్నది దర్శనం. చాలామంది చెప్తారు, రాత్రి నాకు దర్శనం కనబడి దర్శనంలో నువ్వు మాట్లాడావా అని అడగాలి వెంటనే. మీరు దర్శనం కలిగింది, మరి దర్శనం ఎలాగన్నావు నువ్వు, అదే కాదు కదా. సో దేవుడు దర్శనం ద్వారా చెప్తున్నాడు. యెషయా మాట్లాడుతున్నాడు, అయ్యో నేను అపవిత్రమండి, నేను రెడీ చేస్తా, ఓకేనా, నీకు మంచి పిలిపిస్తున్నాను కదా నేను, వెళ్ళు నువ్వు ఇప్పుడు వెళ్ళు, జనులతో చెప్పు, మీరు నిత్యము వినుచుందురు కానీ గ్రహించట్లేదు, నిత్యము చూచుచుందురు కానీ గ్రహింపుకొని, అది లోక పరిస్థితి. ఎన్నో ప్రసంగాలు బయట నుండి వింటున్నారు, లోకం అలా ఉంది. ఇప్పుడు లోకాన్ని చూసావు కదా, వాళ్ళ మార్పు ఎవరి కారణం, నువ్వే కారణం, నువ్వే వెళ్ళాలి, నువ్వే వెళ్ళి చెప్పాలి. లోక పరిస్థితి అక్కడ 9వ వచనంలో ఉంది. దేవుణ్ణి చూశాను, ఆయన దగ్గర ఉన్న దేవదూతలను చూశాను, కిందకి చూశాను, అక్కడ సంఘం కనబడుతుంది, సంఘంలో దేవుని మహిమ కనబడుతుంది. లోకంలో చూశాను, దేవుని ఎరగని ప్రజలు కనబడుతున్నారు. అప్పుడు నీలో పిలుపు, దేవుడు అంటున్నాడు అనమాట, నువ్వు పోయి జనులతో ఇట్లనము, దట్ ఈస్ కాల్. నువ్వు వెళ్ళు, కనబడుతున్నాయి కదా చిన్నపిల్లల, ఆ 10 మందిని కూర్చోబెట్టి నీ ఇంట్లో ఒక చిన్న పాట నేర్పి, వాళ్ళ నుండి సత్శీలతను వాళ్ళకి నేర్పించేసు ప్రభు ద్వారా, వాక్యం ద్వారా, ఆటల ద్వారా, పాటల ద్వారా, యాక్టివిటీస్ ద్వారా. యాక్టివిటీ బైబిల్స్ అని వచ్చింది ఇప్పుడు మధ్యన, 450, 500 రూపాయలు ఉంది. ఒక పేజీలో కథ, నెక్స్ట్ పక్కన యాక్టివిటీ, దారి కనుక్కోండి. రెండో పేజీలో మళ్ళీ ఒక కథ, అలా 365 పేజీలు. రెండో దాంట్లో తప్పొప్పులు గుర్తించండి, మూడో దాంట్లో రంగులు వేయండి, నాలుగో దాంట్లో జతపరచండి, అలా మొత్తం 365 యాక్టివిటీస్. యాక్టివిటీ బైబిల్ పిల్లలకు వచ్చినాయి. ఎందుకని వాళ్ళు అవగాహన కలిగించాలి. ఒక గిఫ్ట్ ఇవ్వండి వాళ్ళ బర్త్డేకి. తొలిన బుల్లి బైబిల్, చిన్ని పిల్లలకు తొలిన బుల్లి బైబిల్ ఇలా పట్టుకొని వెళ్తానికి. కొరిగినా కూడా ఏమవని టీతలతో తయారు చేశారు బైబిల్స్. 18 రకాలైన బైబిళ్ళు ఉన్నాయి చిన్నపిల్లల కోసం. సో అలా అవేర్నెస్ కలిగజేయండి పిల్లలకి. భారం ఉంటే ఆ భారం మీకు కలగాలని దేవుడు చెప్తున్నాడు. అంతే అన్నాడు యెహెజ్కేలు. అర్థమైంది కదా నీకు, ఆ భారం ఉందా, నీకుందా, వెళ్ళి చెప్పు. అలాగైతే వెళ్ళి చెప్పు, నేను చెప్పినట్టు ప్రవచించంతే, ఆ ఎముకలు లేచి నిలబడతాయి, బతుకుతాయి. బతికించే బాధ్యత నాది, చెప్పాల్సిన బాధ్యత యెహెజ్కేలు కింద 37 అధ్యాయం మొత్తం చదవండి, అర్థం అవుతుంది. బ్రతికించే బాధ్యత నాది అబ్బాయి. విత్తనాలు నువ్వేయి, నేను వాటికి జీవం ఇస్తా. గాడిదల్ని నువ్వు తోలుకురా, ఎక్కి నేను మహిమ పొందుతా. 5 రొట్లు 2 చేపలు నువ్వియ్యి, నేను 5,000 మందికి విరిచి నేను ఆశీర్వదిస్తా. రాతి బాణాలను నువ్వు నింపు, ద్రాక్ష రసంగా నేను చేస్తా. లాజరు రాళ్లను నూతి, లాజరు నేను బతికిస్తా. నువ్వు చేయాల్సిన పని చేస్తే దేవుడు చేయాల్సిన పని చేస్తా. దట్ ఈస్ కాల్. ఆయన చెప్పినట్టు మనం చేయడం అనేది. చివరిది చెప్పి ముగిస్తాను. మీరు విస్తరణను గుర్తించాలి. ఎంత జరుగుతుంది మన పరిచర్య. అందుకని మనము 54వ అధ్యాయం, యెషయా గ్రంథం 54వ అధ్యాయం 2-3 వచనాలలో మన విస్తరణని మీరు గుర్తించగలగాల. బాప్తిసాలు, రక్షింపబడిన ప్రజల సంఖ్య 54:2. నీ గుడారపు స్థలాన్ని విశాలపరచు. అది గుడారపు స్థలం విశాలపరచబడాలి. అంతేకాదు, తర్వాత ఏముంది, నీ తెరలు నిరాటంకంగా సాగని, అంటే విస్తరణ కనబడాలి. నీ తాళ్లను పొడుగ్గా చేయాలి. అంతేకాదు, ఎగిరిపోకుండా మేకుల్ని గట్టిగా దిగగొట్టాలి, స్థిరపరచాలి, విస్తరణ పరచాలి. ఇది జరగాలి. ప్రభువా విస్తరణ చేయి మన యొక్క పరిచర్యలు. కనుక బలోపేతం చేయాలి, బలోపేతం చేయాలి.
కార్యాలు ఎంత ఎక్కువగా చేస్తే అంతగా, ఎంత ఎక్కువగా ప్రభువు కోసం చేయాలన్న దృష్టి మనలో ఉంటే అంత ఎక్కువగా పరిచర్య చేయొచ్చు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం ఆఖరి వచనం అంటే 58వ వచనంలో అదే చెబుతాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం. కాగా నా ప్రియ సహోదరులారా, ప్రయాసం ప్రభువునందు వ్యర్థం కాదు. స్థిరులు కదలని వారుగా ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తి కలిగిన వాళ్ళుగా ఉండండి. ఎప్పటికీ ఆసక్తి ఉండాలి. ఎవ్రీ డే దేవునితో సంబంధాన్ని కలిగి ఉండి మనం అందరం కూడా అభివృద్ధి జరగాలంటే, అభివృద్ధి జరగటానికి ప్రధానమైన మూలసూత్రం ఏంటంటే ఐక్యత ఉండాలి. ఐక్యత ద్వారా అభివృద్ధి జరుగుద్ది. సంఘం అనేది శరీరంతో ఎందుకు పోల్చాడు? అన్ని అవయవాలు కలిసి పనిచేస్తాయి. సంఘాన్ని పొలంతో ఎందుకు పోల్చాడు? అందరూ కలిసి పనిచేస్తారు. సంఘాన్ని ఒక కుటుంబంతో ఎందుకు అన్నాడు? కుటుంబంలో అందరూ ఉంటారు. ఆయన పోలికలన్నీ కూడా సంఘాన్ని సైన్యంతో ఎందుకు పోల్చాడు? సైన్య అధ్యక్షుడు ఉంటాడు, వెనకాల సైనికులు ఉంటారు, కావాల్సిన ఎక్విప్మెంట్ ఇదంతా ఉంటుంది. అంచేత అందరం కలిసి చేసే కార్యం ఇది. ఐక్యతతో చేయవలసి ఉంది. మీకు సంగతి తెలుసా? ఒక గుర్రం 2 టన్నులు, బలమైన గుర్రాలు 2 టన్నులు లాగలుగుతాయి. 2 టన్నులు. అదే 2 గుర్రాలు కలిసి 23 టన్నులు లాగుతాయి. బలమైన గుర్రాలు, కొత్త బండి, బలమైన గుర్రాలు. ఒక గుర్రం అయితే 2 టన్నులే లాగుద్ది, కానీ 2 గుర్రాలు 23 టన్నులు లాగుతాయి అని రాశాడు అందులో. నాకు చదువుతుంటే అనిపించింది, చేతులు కలిపితే విస్తరణ చూపించాలి. ఎవల్యూషన్ ఉండాలి. మనకి చిన్నబిడ్డల పరిచయం చేసామా? ఎంత పరిచయం చేసాం? ఈ సంవత్సరం ఏమేం పాటలు రాసాం, లేకపోతే ఏమేమి కథల్ని మనము, కొత్త కథల్ని మనం ఫ్రేమ్ చేసాం, ఏమి ఇతరులకు చెప్పాలనుకుంటున్నాం, పిల్లల్లో ఎలాంటి తీసుకురావాలనుకుంటున్నాం, అది ఉండాలి. లేచి వెళ్ళు, యెహోషువతో అంటాడు మొట్టమొదటి అధ్యాయం 23వ వచనంలో, లేచి వెళ్ళు, నువ్వు అడుగుపెట్టు ప్రతి స్థలాన్ని నేను నీకు ఇస్తా, స్వాధీనం చేసుకో అన్నాడు. అంటే ఏంటి అర్థం? నువ్వు అడుగు పెడితే నేను స్వాధీనం చేశాను. లెట్స్ గో, వెళ్ళాలి నువ్వు అక్కడికి. నేను ఇంట్లో కూర్చుంటానంటే కుదరదా, వెళ్ళాలి నువ్వు, అక్కడ అడుగుపెట్టు, ఆ స్థలాన్ని నేను నీకు ఇస్తాను. అందుచేత బలోపేతం చేయాలి, విస్తరణ కనిపించాలి. అందుకోసం చేతులన్నీ కనపడాలి, కలపాలి. ఇట్స్ కాల్డ్ సినర్జీ. సినర్జీ అంటే ఏంటి అర్థం? ఎనర్జీలన్నీ కలిపితే సినర్జీ. నువ్వు ఒక ఎనర్జీ, నేను ఒక ఎనర్జీ, మనం అంతా అందరూ ఎనర్జీలేమే, శక్తి. ఈ శక్తులన్నీ కలిపితే సంఘటిత శక్తి, దాని ద్వారా విస్తరణ కలుగుతుంది. కనుక నజరేతులను ఉండకు, నఫ్తాలికి సాగిపోండి. నజరేతులు ఉండకు, యెరూషలేములో కూర్చోకో, యోదయ సమరయానికి వెళ్ళు. ఆహాహా, ఎంత చక్కగా చెప్పాడు. అంత్యోకలోనే ఉండిపోకే, ఇంకా కొంచెం ముందుకు సాగు. సర్వలోకానికి సువార్తను మీరు ప్రకటించాలి, వ్యాప్తి చెందించండి. సంఘం ద్వారా వ్యాప్తి జరగాలి. తాళ్లను పొడుగ్గా చేయాలి, ఇంకా మేకులు బలంగా దిగ్గొట్టాలి, గుడారపు స్థలాన్ని విశాలపరచాలి. సంఘ శ్రేయోభివృద్ధి కోసం మనమంతా చేతులు కలపాలి. అందుకు ప్రార్థించి, అందుకోసం చేతులు కలిపి, అందుకోసం నడుంగట్టి. అందుకని ఆ మాట చదివి మనం ప్రార్థన చేద్దాం. గలతీయులకు రాసిన పత్రిక, గలతీ పత్రిక 6వ అధ్యాయం, గలతీ పత్రిక 6వ అధ్యాయం 9వ వచనంలో చెబుతూ, మనము మేలు చేటి యందు విసుకకు ఇందము, మనము అలయక మేలు చేస్తే పంటకొస్తాం. అందరం కలిసి పంటకొస్తాం. కనుక ఎవల్యూషన్ ఉండాలి మనకి. పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి తేడా కనపడాలి. మీలో తేడా కనపడాలి, మన పరిచర్యలో తేడా కనపడాలి. మీలో తేడా కనపడాలి. అన్నయ్య, ఈ సంవత్సరం తమ్ముడు చదువుతున్నాడు, ఈ సంవత్సరం కన్నా మొన్నటి వరకు ఈ పుస్తకం పూర్తి చేశానన్నా అంటే ప్రత్యక్ష గుడారం సంబంధించిన చాలా విషయాలు రీసెర్చ్ చేశాడు. ప్రస్తుతం హెబ్రీ పత్రిక చేస్తున్నానన్నా మీలో కనబడాలి. ప్రాస్పరిటీ, ఎవల్యూషన్ మనకు ఉండాలి. అందుకని అలాగే సంఘపరంగా ఇక్కడ అంటాడు, అలయక మేలు చేద్దాం, విసుకక. అక్కడ హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 24లో కూడా అంటాడు, మీరు కూడుకొనుట మానక. ప్రభువు కార్యాభివృద్ధి అని ఎప్పటికీ. కూడుకొనుట మానకూడదంట. అక్కడ కూడుకోవటం మానకుండా ప్రతి ఒక్కడు కూడా చూడండి, మాట చదివితేనే బాగుంటుంది. కూడుకుండా ఆ దినము సమీపించిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయొచ్చు అనే పదం ఉంటుంది అక్కడ. 10:24 హెబ్రీ పత్రిక. కొందరు కూడుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరికొకడు హెచ్చరించుకుంటూ ఆ దినము సమీపించడం మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలా చేయండి. అంటే ఏంటి అర్థం? ఎక్కువగా కూడుకోండి, ఎక్కువగా వెళ్ళండి, ఎక్కువగా స్వార్థ చెప్పండి, ఎక్కువగా సాక్ష్యం ఇవ్వండి. దేవుని కార్యాలు చేయడంలో విసుకకండి. సత్కార్యములు చేయుటకును ప్రేమ చూపుటకును ఒకని ఎడల ఒకడు పురుకొల్పుకోండి, రేపుకోండి అన్నాడు. గుర్తుపెట్టుకోండి,
అదండి. ఈ 4 పనులు అపోస్తలులు చేశారు. ఈ 4 పనులు మనం చేయాలి. ఏంటి చెప్పండి? 4 పనులు చెప్పండి. మొట్టమొదటిది దేవునితో మన సంబంధాన్ని కలిగి ఉండాలి. స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ చాలా ప్రాముఖ్యమైనది. ఇది కలిగి ఉండాలి. దేవునితో అంటుకట్టుబడి ఉండాలి నిరంతరం, లేకపోతే అపవాది మీ మీద దాడి చేస్తాడు. ఇది మొట్టమొదటిది. రెండవది ఆత్మల ఎడల మన భారం కలిగి ఉండాలి. ఆత్మల భారం కలిగి ఉండాలి. వీళ్ళ కోసం నేను ప్రార్థన చేస్తాను, వీళ్ళని గెలవాలి, మనం ఈ ప్రాంతాన్ని రీచ్ అవ్వాలి, మనం ఆత్మల భారం ఉండాలి. మూడవది ప్రభు ఇచ్చిన పిలుపు ఉండాలి. ఆత్మల భారం ఉంది కనుక ప్రభు సన్నిధానంలో నిలబడ్డాడు యెషయా. ప్రభు ఇచ్చిన పిలుపు అక్కడ కనబడుతుంది. ప్రభువును చూసి, సంఘంలో మహిమను చూసి, ఈ మహిమను పొందలేని ప్రజలను చూసి ఆత్మల భారంతో మరి దేవుని యొక్క పిలుపుతో ఇప్పుడు వెళ్ళు వాళ్ళకి చెప్పు అన్నాడు. అంత మాత్రం నేను ఒక్కడనే కాదు, ఆ తర్వాత అందరం కలిసి, ఏలియాతో ఉన్న మిగిలిన వాళ్ళందరూ కలిసి బలిపీఠములను కట్టి బాగు చేసేది. గిద్యోనుతో ఉన్న మిగిలిన వాళ్ళందరూ వెళ్ళి ఆ రాత్రి అంతా కూడా వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్న వాటిలన్నింటినీ నరికేసి, చెట్లు నరికేసి వాటిలన్నిటి తుత్తునీళ్ళు చేసి, సో సినర్జీ, అందరం కలిసి ఈ గుడారపు తాళ్లను పొడుగ్గా చేద్దాం. అంతేకాకుండా దేవుని యొక్క సన్నిధానంలో దేవుని కొరకు సాక్షార్థమై మనం నిలుద్దాం. సంఘ పరిచర్యలో, సంఘ క్షమాభివృద్ధి కోసం, వాక్యం ప్రబలటం కోసం అనేక మంది యేసు ప్రభువును అంగీకరించి ఆయన ద్వారా మరి మేలు పొంది లోకములో శాంతి సమాధానాలు, యుద్ధాలు ఆపబడి మరి ప్రభు రాజ్యానికి ఎత్తబడే వధూ సంఘములో అనేక మందిని చేర్చేవారుగా, సాధనాలుగా ఉండడానికి పరిశుద్ధాత్మలందరినీ సిద్ధపరచునుగాక. ఆమె చిన్న ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన తండ్రి, నీ నామాన్ని బట్టి వందనాలు. మాకు ఇచ్చిన మంచి సదవకాశాన్ని బట్టి వందనాలు. నీ నామానికి మహిమ కలుగునట్లుగా మాలో మీరు మాకు కలిగజేసిన నీ లేఖన సత్యాన్ని బట్టి వందనాలు. ప్రభా, మీరు మాతో మాట్లాడారు, అందుకే వందనాలు. మమ్మల్ని అందరిని అలా సిద్ధపరిచి బలపరిచి నీ నామ రాజ్య వ్యాప్తి కోసమే మమ్మల్ని అందరిని వాడుకోండి. స్థానికంగా మరి పనిచేస్తున్న దాసుడు జాన్సన్ సత్యాన్ని బట్టి, చేరిన సంఘ బిడ్డలందరూ పెద్దలను బట్టి, ప్రభా సహోదరులను బట్టి స్తుతిస్తూ నీ కొరకు సాక్షార్థం మమ్మల్ని నిలిపి బలపరచండి. యేసు నామమున వేడి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికి వందనాలండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్.